యొక్క నాయకత్వాన్ని, ముఖ్యంగా ఆయన పరిపాలన దక్షతని, గడిచిన 3.5 సంవత్సరాలుగా ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ, పారిశ్రామిక సంబంధించి కానీ, విద్యా విధానాల్లో కానీ, ఆరోగ్య శాఖలో కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనించారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని గ్రహించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, చంద్రబాబు నాయుడు గురించి మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు అనైతిక రాజకీయాలకి ప్రసిద్ధి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక సక్రమార్గంలో ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. ఏ ఏ ఏ పని చేసినా సరే వక్ర మార్గంలోనే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి కూడా పీడీఎఫ్ ఈ అన్ని పార్టీలు కూడా కలిసి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కుమ్మక్కయ్యి అనైతిక రాజకీయాలు పాల్పడుతూ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతను విడదీసి మేమంతా కూడా ఒకటే అని అనైతిక రాజకీయాలకు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి చంద్రబాబు నాయుడులో ఉన్న పిరికితనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు ఎంత పిరికివాడు, చంద్రబాబు నాయుడికి ఎలాంటి స్వార్థపూరిత రాజకీయాలు చేస్తాడు, ఎలాంటి అనైతిక రాజకీయాలు చేస్తాడు. చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యంతో పనిచేయలేదు. చంద్రబాబు నాయుడికి గెలుపు ఓటములు ముఖ్యం, ప్రజాస్వామ్యం ఏమైపోయినా పర్వాలేదు అని అనైతిక రాజకీయాలు పాల్పడుతూ పీడీఎఫ్, చంద్రబాబు నాయుడు, రకరకాల కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీతో కూడా కుమ్మక్కయ్యి అనైతిక రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఎలాంటి అనైతిక రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతమ్మరాజు సుధాకర్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.